అందరికీ వందనములు. ప్రేమైన దేవుని బిడ్డలారు, ఉదయకాల సమయంలో పడకల మించి లేసినట్టు ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. ఈరోజు ప్రభు యొక్క పునరుద్ధానపు రోజు, మరి 7వ తారీఖు జూన్ నెల 2026 సంవత్సరం. ఈ ఉదయకాల సమయంలో పడకల మించి లేసినట్టు ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. దేవుని వాక్యాన్ని చూసినట్లయితే కీర్తనల గ్రంథం 144వ అధ్యాయం మొదటి వచనం. కీర్తనల గ్రంథము 144వ అధ్యాయము మొదటి వచనం. నా ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నుతింపబడును గాక. ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్లయితే చాలా విషయాలను ఇంకా తర్వాత చూద్దాం. మరి దావీదు రాజు యొక్క జీవితంలో దేవుని స్తుతిస్తున్నటువంటి అనుభవం. నా ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నుతించబడును గాక అని దావీదు రాజు దేవుని స్తుతిస్తున్నాడు, సన్నతిస్తున్నాడు. ఇక్కడ ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, దేవుని స్తుతించడం అనేది, సన్నతించడం అనేది చాలా ఘనమైన రీతిలో ఉంది. దావీదు రాజు దేవుణ్ణి స్తుతించడానికి గల కారణము, స్తుతించడానికి గల కారణం ఏంటి? మొదటిది ఏంటంటే రండి, దావీదు రాజు అంటే నా ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నుతించబడును గాక, యెహోవా సన్నుతించబడును గాక అంటున్నాడు. అంటే దావీదు రాజు దేవుని స్తుతిస్తున్నాడు. కోణాలు చెప్పాలంటే దేవుని దావీదు రాజు స్తుతించడానికి గల కారణం ఏంటి? మొదటిది కీర్తనల గ్రంథం 144వ అధ్యాయం మొదటి వచనంలో, ఆయన నా చేతులకు యుద్ధము నేర్పువాడే ఉన్నాడని దావీదు రాజు అంటాడు. కానీ మొట్టమొదటిగా దావీదు రాజు దేవుని స్తుతించడానికి గల మొదటి కారణం ఏంటంటే, దేవుడు నా చేతులకు యుద్ధాన్ని నేర్పాడు. ఒకప్పుడు యుద్ధం అంటే ఏంటో తెలియనటువంటి వాడిని, యుద్ధాలు ఎలా చేయాలో తెలియనటువంటి వాడిని, కానీ దేవుడు తన కృప ద్వారా ఆయన నాకు యుద్ధం ఎలా చేయాలో నేర్పించాడు. ఒకప్పుడు సాతానుతో యుద్ధం ఎలా చేయాలో మనకు తెలియదు, సాతాన్ని ఎలా జయించాలో తెలియదు, సాతానుతో ఎలాంటి యుద్ధం చేయాలో కూడా మనకు తెలియదు. కానీ యేసు ప్రభు కలువరి శిలువలో చేసిన యుద్ధం ద్వారా, ఆ కలువరి శిలువలో ఆయన కాల్చిన రక్తం ద్వారా మనల్ని కడగటం ద్వారా ఆయన చేసిన యుద్ధం ఎలా ఉందో, అలాగే ప్రతిదినం మనం సాతానుతో యుద్ధం చేసేవారుగా ఆ యుద్ధాన్ని మనకు దేవుడు నేర్పినందుకే ప్రతిదినం సాతానుతో యుద్ధం చేసే యుద్ధాన్ని మనకు అంతకుముందు తెలియదు, ఆత్మీయమైన యుద్ధం ఎలా చేయాలో. కానీ క్రీస్తు రక్తం కార్చడం ద్వారా మనకు నేర్పిన ఆ యుద్ధాన్ని బట్టి దేవుని స్తుతించాలి. రెండవ కోణం చూసినట్లయితే దావీదు రాజు దేవుని స్తుతించడానికి గల రెండవ కారణం ఇక్కడ రాయబడుతున్న మాట, కీర్తన గ్రంథం 144వ అధ్యాయం మొదటి వచనంలో, ఆయన నా వ్రేళ్లకు పోరాటం నేర్పినవాడు. సో రెండో కోణం ఏంటంటే, ఆయన్ని దావీదు రాజు సన్నతించడానికి గల రెండో కారణం, దేవుడు దావీదు రాజు యొక్క చేతులకు యుద్ధం నేర్పాడు, యుద్ధం రానివాడికి. రెండు, దావీదు రాజు యొక్క చేతి వ్రేళ్లకు కానీ ఇంకా రాయబడితే నా వ్రేళ్లకు పోరాటం నేర్పినవాడు అంట. ఎట్ట పోరాడాలో ఆ వ్రేళ్లకి దేవుడు నేర్పించాడు. ఆ వేలుకి ఏం చేశాడు? దేవుడు పోరాడాలని నేర్పించాడు. మన క్రైస్తవ జీవితంలో, మన విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో మనం ఎలా పోరాడాలో మనకు తెలియదు. మన చేతి వ్రేలు ద్వారా కానీ వేళ్ళు ద్వారా మనం ఎలా పోరాడాలో మనకు తెలియదు. కానీ దేవుడు ఆయన కుమారుని యొక్క రక్తం ద్వారా మనల్ని కడిగి సాతాన్తో ఎలా యుద్ధం చేయాలో నేర్పించాడు. మన చేతి ద్వారా ఎలా యుద్ధం చేయాలో నేర్పించాడు. మన వ్రేళ్ళ ద్వారా ఎలా పోరాటం చేయాలో మనకు వస్తున్నాడు. అందుని బట్టి దావీదు రాజు దేవుని స్తుతిస్తున్నాడు. మనం కూడా వీటిని బట్టి దేవుని స్తుతించారా? ఒకప్పుడు ఈ అనుభవాలు లేవు, యేసు ప్రభు ద్వారానే ఇవి అనుగ్రహించబడింది, ఆయన సిలువ ద్వారా. దాన్ని బట్టి దేవుని స్తుతించాలి. ఇది రెండు. మూడవ కోణం చూసినట్టు ఇప్పుడు యుద్ధం చేయగలుగుతున్నాం, ఇప్పుడు పోరాడగలుగుతున్నాం కూడా సాతానుతో. కారణం దేవుడు మనకు యేసు ప్రభు రక్తం ద్వారా మనకు అనుగ్రహించిన దేవుని కృపే. మూడో విషయాన్ని చూసినట్లయితే రండి, కీర్తన గ్రంథం 144వ అధ్యాయం 2వ వచనం రాయబడుతూ వచ్చింది. ఇక్కడ రాయబడుతున్న మాట, ఆయన నాకు కృపానిధి. కాబట్టి ఇక్కడ దావీదు రాజు యొక్క జీవితంలో దేవుని స్తుతించడానికి మూడో కారణం ఏంటంటే, ఆయన నాకు కృపానిధి, కోటగా ఉన్నాడు. కానీ దావీదు రాజు యొక్క జీవితంలో దేవుడు ఏం చేస్తున్నాడు? యుద్ధం నేర్పుతున్నాడు. రెండు, చేతికి యుద్ధం నేర్పుతున్నాడు, వేళ్ళకేం పోరాటం నేర్పుతున్నాడు. మూడోదిగా చూస్తున్నట్టయితే దావీదు రాజు కృపానిధిగా దేవుడు ఉన్నాడు. ఆ నిధి అన్నది ఎలాంటిది? తరగదు. దేవుడు తన కృపనే దావీదు రాజుకు ఒక నిధిలాగా ఇచ్చేసాడు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? దావీదు రాజు యొక్క జీవితంలో దేవుని కృప తరగట్లా, ఇంకా పెరుగుతూ వస్తుంది. కానీ తరగని నిధి లాంటి దేవుని కృప దావీదు రాజుకి దేవుడు ఇచ్చాడు. కాబట్టి దావీదు రాజు దేవుని స్తుతిస్తున్నాడు, సన్నుతిస్తున్నాడు. ఇది మూడు. నాలుగో విషయాన్ని చూసినట్లయితే రండి, కీర్తన గ్రంథం 144వ అధ్యాయం 2వ వచనంలో, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడము, నేను ఆశ్రయించువాడు. కానీ ఇక్కడ నాలుగో కోణం ఏంటంటే, నా దుర్గముగా ఉన్నవాడు. దేవుడు దావీదు రాజు పట్ల ఒక దుర్గముగా ఉంటూ వస్తున్నాడు. దావీదు రాజు ప్రతి పరిస్థితిలో, దావీదు రాజు యొక్క ప్రతి సమస్యలో, దావీదు రాజు యొక్క ప్రతి బాధలో, ప్రతి కష్టంలో దేవుడు ఒక దుర్గముగా ఉంటున్నాడు. ఒక బలమైన కోటగా దేవుడు ఉంటూ వస్తున్నాడు. కాబట్టి దావీదు రాజు అంటాడు, నా దుర్గము నా దేవుడే, నా రక్షణ దుర్గము. కానీ నా దుర్గము నా దేవుడే, నా ప్రతి కష్టంలో నాకు దుర్గముగా ఉంటూ వచ్చాడు. కాబట్టి అంత గొప్ప దేవుడు నేను స్తుతిస్తున్నానని దావీదు రాజు దేవుని స్తుతిస్తున్నాడు. ఇది 4. ఐదో కోణాన్ని చూసినట్లయితే రండి, కీర్తనల గ్రంథం 144వ అధ్యాయం 2వ వచనంలో, నా కేడము, నేను ఆశ్రయించువాడు,
ఇంకా నా దుర్గము నన్ను తప్పించువాడు. ఇక్కడ 144 కీర్తన 2వ వచనంలో నా దుర్గము నన్ను తప్పించువాడు. దావీదు రాజు దేవుని స్తుతించడానికి గల 5వ కారణం ఏంటంటే దావీదు రాజుని దేవుడు ప్రతి సందర్భంలో తప్పిస్తూ వస్తున్నాడు. శత్రువుల చేతిలో నుండి, శత్రువుల యొక్క క్రియలో నుండి, శత్రువుల యొక్క ఆలోచనలో నుండి, కూడా శత్రువుల యొక్క ఉద్దేశాల్లో నుండి, శత్రువు యొక్క పరితనంలో నుండి దావీదు రాజుని దేవుడు ఎప్పుడు తప్పిస్తూ కాపాడుతూ వస్తున్నాడు. అందుకే దావీదు రాజు దేవుడిని స్తుతిస్తున్నవాడు కొన్నాడు. ప్రియులారా, ఈ ఉదయకాలం పడక మించి లేవడంతోనే ప్రభు యొక్క పునరుద్ధానపు రోజు దేవుని మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధించుకోమనుపు దేవుని మనం కూడా స్తుతించాలి. ఎందుకు దావీదు రాజు వలె దేవుని మనం ఎందుకు స్తుతించాలంటే దేవుడు మన చేతులకి యుద్ధం నేర్పాడు, సాతానుతో ఎలా చేయాలి, మన వ్రేలుకు పోరాటం నేర్పాడు, ఎలా పోరాడాలి. ఇంకా చూసినట్టయితే ఆయన కృప నిధి లాంటి కృప మనకి ఇచ్చాడు. ఇంకా ఆయన మనకు దుర్గముగా ఉంటున్నాడు. ఇంకా ఆయన మనల్ని ప్రతి పరిస్థితుల్లో కూడా తప్పిస్తున్న వాడుగా ఉన్నాడు. ఎటు అపాయాలు కీడు జరగకుండా, ఏ కీడు జరగకుండా, సాతాను ద్వారా ఏ నష్టం మనకు రాకుండా మనల్ని తప్పిస్తూ మన ప్రాణాన్ని, మన ఆత్మని కాపాడుతూ వస్తున్నందుకే దేవుని ఈ రోజు మనం స్తుతించే వరకు ఉన్నట్లు ప్రభు మనం సాయం చేయను గాక ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి వందనాలు. మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని స్తుతించే వరకు ఉండాలి, ప్రతి సందర్భంలో మేము స్తుతించే వరకు ఉండాలి. ఎందుకంటే మా జీవితాలు మీరు చేస్తున్న మేలు అంత గొప్ప, వాటిని మేము విడిచిపెట్టకుండా వాటిని బట్టి మేము స్తుతించి గణపరిచేవారుగా మమ్మల్ని స్థిరపరిచి మహిమ పొందమని యేసు ప్రభు నామములో. సరే ప్రభా, మమ్మల్ని మా జీవితాల్లో ప్రభా మీరే స్థిరపరచండి. మీ ద్వారా ప్రభు మా జీవితాల్లో స్థిరంగా ఉంచి మా జీవితాన్ని బట్టి మీరు మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమ దేవుని బిడ్డలారందరికీ మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో శుభావందనం. ప్రైజ్ ది లార్డ్.